ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అత్యధిక వ్యవసాయ అప్పుల్లో ఏపీ రైతులు దేశంలో రెండవ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రైతుల అప్పులు 2,69,415.73 కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దేశంలో 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు కల రైతులు 6 రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు. దేశంలో అత్యధిక వ్యవసాయ అప్పులు గల రైతులు తమిళనాడులో ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఉన్నారని వివరించారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న రైతుల అప్పులను ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే సన్న, చిన్నకారు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసే ప్రతిపాదన ఏది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.